హాయ్ అండి. మేము అన్నవరం టెంపుల్‌కైతే వెళ్తున్నాం. నైట్ 11 గంటలకైతే ఇంటి దగ్గరైతే బయలుదేరేసాం. నేనైతే కార్ ఎక్కిన కొంచెం సేపటికైతే నిద్రపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మెలుకువ వచ్చింది. అన్నవరం వెళ్ళేసరికి తెల్లవారుజామున 3 గంటలైతే అయింది. అక్కడ కార్ దిగేసి కొంచెం సేపయితే అక్కడ బయట అలా నడిచాం. లైటింగ్‌లో అయితే రాజగోపురం చాలా బావుంది. గోల్డ్‌తో చేసిన దానిలాగా అయితే ఉంది. అక్కడైతే ఒక రూమ్ తీసుకొని రూమ్‌కైతే వెళ్ళాం. మేము తీసుకున్న రూమ్ పక్కనైతే వెంకటేశ్వర స్వామి నామాలు చాలా పెద్దదిగా అయితే ఉన్నాయి. చూడ్డానికి చాలా బాగున్నాయి. పైనుండి వ్యూ బాగుంది అని నేను వీడియో తీస్తుంటే మా స్వామి కింద నించొని చూస్తూ ఉన్నారు. చీకటిగా ఉంది కదా, అందుకే సరిగ్గా కనిపించట్లేదు. మేము త్వరగా రెడీ అయ్యి గుడి దగ్గరికి వెళ్ళి వ్రతానికి టికెట్ అయితే తీసుకొని వ్రతంలో కూర్చున్నాం. పూజా సామాన్లు అన్నీ అయితే వాళ్ళే ఇస్తారు. వ్రతం చేస్తుంటే నాకైతే నిద్ర చాలా వస్తుంది. దేవుడు పరీక్షిస్తాడంట భక్తితో పూజ చేస్తారో లేదో అని. సో అలా అయితే వ్రతం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాం. పక్కనే ఒక చెట్టు దగ్గర అయితే 365 ఒత్తులు అయితే వెలిగించుకున్నాం. అదే టైంలో అయితే స్వామివారి సేవ ఊరేగింపు అయితే జరుగుతూ ఉంది. అలాగే స్వామివారి ప్రసాదం తీసుకుని అక్కడి నుండి అయితే బయలుదేరాం. కొండ దిగి వస్తుంటే దారిలో అయితే పంబా నది అయితే కనిపించింది. చూడడానికి అయితే చాలా బాగుంది. చుట్టూ కొండల మధ్యలో వాటర్ అయితే ఉన్నాయి. అక్కడ నుండి దగ్గరలో అయితే మందాకిని అనే బీచ్ అయితే ఉందంట. అక్కడికి వెళ్ళాం. బీచ్ అయితే చాలా బాగుంది. అలల సౌండ్ చాలా ఎక్కువగా వస్తుంది. నాకైతే భయం వేసింది. నేను లోపలికైతే వెళ్ళలేదు. అక్కడే కొంచెం సేపు ఉండి అయితే జర్నీ స్టార్ట్ చేశాం. అక్కడ నుండి అయితే వాడపల్లి వెళ్దామని అయితే అనుకున్నాం. రాజమండ్రి బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. వాడపల్లి వెళ్ళేసరికి అయితే 3 అయింది. దర్శనానికి అయితే చాలా అయితే టైం పట్టింది. ఇక్కడైతే 7 వారాలు 7 ప్రదక్షిణ చేస్తే మనం కోరిన కోరికలు అయితే తీరుతాయంట. అక్కడ నుండి బయలుదేరైతే దారిలో ర్యాలీ అనే ఊరిలో గుడి ఉందట. అక్కడ శివుడు, మోహిని రూపంలో శివుడు అయితే ఇద్దరు ఒకటే విగ్రహంలో అయితే కనిపిస్తారంట. అవును, నిజమే, మాకు కూడా అలా అయితే కనిపించారు. అక్కడ నుండి అయితే ఇంటికైతే రిటర్న్ అయ్యాం. ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ 12 అయితే అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.